అందరూ వచ్చారు కనుక్కో. హాయ్ సార్, నా శ్రీశైల్ రెడ్డి. హాయ్ శ్రీశైల్ రెడ్డి గారు. హలో. ఆయన నువ్వు చెప్పేది నీకు వినిపించదు, ఆయన మెసేజ్ మాత్రమే. జస్ట్ ఎక్నాలెడ్జ్. A lot of people are saying hi to you. Just respond. Can you see them? ఇంకా వాళ్ళు ఎక్కడ అయిందా 9? అందరికీ నమస్కారం అండి. నేను ఇవాళ రాంభట్ల కృష్ణమూర్తి గారి జనకథ నుంచి కొన్ని పేజీలు చదవబోతున్నాను. రాంభట్ల కృష్ణమూర్తి గారు మీ అందరికీ పరిచితులే. ఆయన చాలా ప్రసిద్ధ పాత్రికేయులు. అంతకన్నా విశేషంగా ఆయన కార్టూనిస్ట్ కూడా. ఆయన మీజాన్, అప్పట్లో విశాలాంధ్ర ఇలాంటి పత్రికల్లో పనిచేశారు, ఈనాడులో చేశారు. ఇంకా అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఆయన సామాజిక మానవ పరిణామ శాస్త్రవేత్త. సామాజిక మానవ పరిణామ శాస్త్రాన్ని సోషల్ యాంథ్రోపాలజీ అంటారు. ఈ సోషల్ యాంథ్రోపాలజీలో ఆయన చాలా విశేషమైన కృషి చేశారు. అయితే ఆయన ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏం లేదు. అందుకే ఆయన నాది గోర్కీ యూనివర్సిటీ అంటూ ఉండేవారు. అంటే గోర్కీ కూడా మ్యాక్సిమం గోర్కీ కూడా ఏం చదువుకోలేదు ఫార్మల్గా. ఆయన రాంభట్ల కృష్ణమూర్తి గారు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ అటు వేద పురాణ ఇతిహాస నేపథ్యం ఉంది కుటుంబ పరంగా. ఆ తర్వాత లెఫ్టిస్ట్ మూమెంట్స్లో పనిచేసిన అనుభవం ఉంది, పత్రికల్లో పనిచేశారు. అలాంటి రాంభట్ల కృష్ణమూర్తి గారు ఈ సోషల్ యాంథ్రోపాలజీకి సంబంధించి ప్రధానంగా 3-4 పుస్తకాలు రాశారు. అందులో జనకథ ఒకటి. జనకథ నన్ను చాలా ప్రభావితం చేసిన రచన. ఇది ఆ పుస్తకం 1997లో విశాలాంధ్ర పబ్లిష్ చేశారు. ఇది ఇప్పుడు మళ్ళీ పునర్ముద్రణ పొందబోతోంది. ఇది రాంభట్ల గారి 100వ జయంతి సంవత్సరం కూడా. అందుకని 100వ జయంతి సందర్భంలో
వారి పుస్తకం గురించి మాట్లాడుకోవడం చాలా సందర్భోచితంగా ఉంటుందని నేను ఈ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చరిత్ర గురించి ఒకసారి మాట్లాడుకుంటే, చరిత్రకి అనేక ప్రారంభాలు ఉంటాయి. అయితే దేనికి అదే ప్రారంభం అనుకుంటేనే సమస్య. ఉదాహరణకి 50 ఏళ్ల క్రితం లేదా 70 ఏళ్ల క్రితం ఒక చరిత్రకు ఒక ప్రారంభం చెప్పుకోవచ్చు మనం. ఉదాహరణకి మనకి స్వాతంత్రం రావడం, ఇంకా ముందుకు వెళితే బ్రిటిష్ ఇండియా చరిత్ర ఒక ప్రారంభంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మధ్యయుగాలకు వెళితే అదొక ప్రారంభం. అలా మనం వెనక్కి వెళుతున్న కొద్దీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే అది ఇంకొక అసలు మానవ చరిత్రకి అదొక ప్రారంభం అవుతుంది. రాంభట్ల గారు లూయి హెన్రీ మోర్గాన్ ఆయన 1877లో ప్రాచీన సమాజం అని ఒక పుస్తకం రచించారు. అది ఈ ట్రైబల్ సొసైటీస్ ఎలా ఎమర్జ్ అయ్యాయి అంటే మనం దాన్ని స్థూలంగా గణ వ్యవస్థ అని అనుకోవచ్చు. అవి అందులో ఆయన చర్చించారు. అంటే పురామానవ పరిణామ శాస్త్రంలో అదొక మైలురాయి లాంటి రచన. మోర్గాన్ ఏం చేశాడంటే ఈ 10 లక్షల సంవత్సరాలు మానవుడు పుట్టుక జరిగి అంటే మానవుడుగా అవతరించి 10 లక్షల సంవత్సరాలు అవుతుందని ఒక అంచనా వేశాడు. వేసి దాన్ని 2 మహాదశలుగా విభజించాడు. మొదటిది సావేజీ మహాదశ, రెండవది బర్బర్ మహాదశ. ఈ సావేజీ మహాదశ మళ్ళీ ఈ 2 దశల్లోనూ 3 అంతర్దశలు పెట్టారు. అంటే సావేజీ మహాదశలో ప్రథమ అంతరం, ద్వితీయ అంతరం, తృతీయ అంతరం. మళ్ళీ బర్బర్ మహాదశలో ప్రథమ అంతరం, ద్వితీయ అంతరం, తృతీయ అంతరం. ఈ సావేజీ మహాదశ, బర్బర ప్రథమాంతరం ఇంతవరకు ఇది చాలా ఒక విశేషమైన యుగం మానవ ప్రస్థానంలో అంటాడు. ఎలాగంటే మనకి దైవభావాలు కానీ పురాణ కథలు కానీ ఈ మధ్యకాలంలోనే పుట్టాయి. ఇది ఇటువంటి మోర్గన్ అధ్యయనం వెలుగులో యాంగిల్స్ ఒక రచన చేశాడు. అంతకన్నా ముందు మార్క్స్ కూడా మోర్గన్తో ప్రభావితుడై నోట్స్ రాసుకున్నాడు. అది పుస్తక రూపం ఇవ్వకుండానే ఆయన కన్ను మూసాడు. అప్పుడు యాంగిల్స్ ఆ నోట్స్ను ఆధారంగా చేసుకుని ఒక గొప్ప గ్రంథం రచించాడు. అది రాజ్యం, కుటుంబం, ప్రైవేట్ ఆస్తి, కుటుంబం, రాజ్యం, పుట్టుక. దాని ప్రభావంతో రాంభట్ల కృష్ణమూర్తి గారు ఈ జనకథ రాయాలని సంకల్పించారు. ఇది దీని యొక్క నేపథ్యం. ఇందులో ప్రతి పేజీ విలువైందే అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తాను. అవడానికి ఇది చిన్న పుస్తకం, కానీ ఎన్నో విషయాలు ఇందులో ఆయన చర్చించారు. ఉదాహరణకి బ్రీఫ్గా నేను దీనిలో విషయ సూచిక చెప్తాను. మొదటి మనుగడ అంటే, 2 కర్మణ జాయతే ద్విజః, ఒత్తిళ్లలో పసికందు, కుమరుప్రాయం, నవయవనం, కులాల చక్రం, పశుపాలన, వ్యవసాయం, నాగరికత ప్రస్థానం, మనువులు, విశ్వకుటుంబిని, ఇలా మొత్తం మానవ అస్తిత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఆయన స్పృశిస్తూ ఒక మానవ అస్తిత్వము, అనుభవము, తర్వాత దానిని ఆశ్రయించినటువంటి మతభావాలు, దైవభావాలు ఇవన్నీ కూడా ఎలా ఎవాల్వ్ అవుతున్నాయో మొదటి నుంచి, అంటే పసికందుగా ప్రకృతి పొత్తిళ్లలో పెరిగిన దశ నుంచి నాగరిక దశ వరకు ఈ పుస్తకంలో ఆయన చర్చించారు. ఈ పుస్తకం నుంచి నేను ఇప్పుడు
2-3 భాగాలు చదువుతాను. మొదటిది మనువులు. మనువు అంటే పెళ్ళి. ఇది తెలుగు మాట. సంస్కృతాన వివాహం ఉద్వాహం అంటారు. ఆ మాటలకు మోయడం అని అర్థం. ఎవరు ఎవరిని మోస్తారంటే ఆలిని మగడు మోస్తాడు. అంచేతనే అతడికి భర్త అంటే మోసేవాడు అన్న పేరు వచ్చింది. ఇది కవితా భావన కాదు. పూర్వం ఆలిని మగడు తలకెత్తుకొని తన ఇంటి వరకు మోసి అప్పుడే ఒలిచిన ఎద్దు చర్మం మీద దించేవాడు. ఇది వేదకాలాన ఉండే ఆచారం. నేడా ఆచారం మూర్ధానం పచ్చురారోహ ప్రజయాచ విరాట్భవ అన్న మంత్రాలకు మాటలకు మాత్రమే పరిమితమైంది. తెలుగులో మను, మనుగడ, మనువు ఈ 3 ఒకే కోవకు చెందిన మాటలు. మనువాడే మగవానిని మనవాడు మనవాడు అంటారు. మనువాడే మగువను మనవతి అంటారు. ఈ మాటలు తెలుగున వాడుకలోంచి పోయాయి. తమిళ వాడుకలో అక్కడక్కడ మిగిలి ఉండొచ్చు. దక్షిణాదిన వధువులను కూర్చోబెట్టడం కోసం ఏకాండి కొయ్య పీటను వేస్తారు. అలాంటి పీటను పెళ్లి పీట అంటారు. పూర్వం దాన్ని మనుపీట అనేవారు. మనువుల చరిత్రను తెలియజేసే మాటలు జానపదుల వాడుకలో చాలా ఉన్నాయి. చుట్టాలు పక్కాలు, వాయి వరస, తప్పు ఒప్పు, కూడును కూడదు, ఓలి మారుమనువు, ఏరాలు ఏనాళ్ళు. ఈ మాటల వెనుక ఎంతో చరిత్ర కనిపిస్తుంది. మనువుల చరిత్ర మీద పరిశోధన చేసిన జర్మన్ పండితుడు బాకోఫిన్ గ్రీకు చరిత్ర నుంచి హెటరాయిజం అనే మాటను వెలికి తీశాడు. అలాంటి మాట మన తెలుగులో లేదు, కానీ సంస్కృతంలో కనిపిస్తుంది. అదే గాంధర్వం. ఈ మాటకు వివరణ ఇచ్చిన వారు లేరు. ఇక్కడ మీకు గాంధర్వం అంటే మీకు వినుంటారు. మీరు పురాణాల్లో మన ఇతిహాసాల్లో ఈ గాంధర్వం ప్రస్తావన వస్తుంది. ఉదాహరణకి శకుంతలా దుష్యంతుడు గాంధర్వ వివాహం ఆడారు. ఈ గాంధర్వం అనేది ఒక ఇంపార్టెంట్ ఫేజ్ హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ కింద చెప్తారు. అది గాంధర్వాన్ని హెటరాయిజం అని బాకోఫిన్ దాన్ని పేర్కొన్నాడు. మన జానపదుల వాడుకలో ఉన్న గుడిచేటి అన్న మాట తొలి రూపం గుడిచేటి అని చెప్పి దాని చరిత్రను తవ్వితీశారు తాపి ధర్మారావు గారు. మనువుల చరిత్రలో ఆయన కృషి బాకోఫిన్ కృషికి ఏమాత్రం తీసుకోరు. ఇంగ్లీష్లో కిత్ అండ్ కిన్ అన్న మాటను బంధువులు అన్న అర్థంలో వాడుతూ ఉంటారు. స్వజనుడు అన్న అర్థంలో కిన్స్మన్ అన్న మాటను కూడా వాడుతూ ఉంటారు. ఇంగ్లీష్ కూడా సంస్కృతంలాగా ఆర్య భాషే. అంచేత కిన్ అంటే కొంజ అనే ధాతువు నుంచి పుట్టిన జ్ఞాతి అనే అర్థం. అంటే కిన్ అనే మాటకిను జ్ఞాతికి మూలం ఒకటే అని చెప్తున్నారు ఇక్కడ. కిత్ అండ్ కిన్లో కిన్ అన్న మాటకు ఏదో ఒక అర్థం ఉంది, కానీ కిత్ అన్న మాటకు ఆరోపమే కానరాదు. సంస్కృతంలో జ్ఞాతులు సపిండులు అని 2 వర్గాల వారు ఉన్నారు. ఈ ఉభయులను కలిపి దాయాదులు అంటారు. దాయాదులు అంటే రాబడి మీద బతికేవారని అర్థం. సపిండులనే ఏకోదరులని కూడా అంటారు. ఏకోదరులు అంటే తండ్రి ఎవరో తెలుసుకొనవలసిన అవసరం లేని రోజుల నాటి మాట. కిత్ అండ్ కిన్లో కిత్ అంటే ఏకోదరుడే ఉండాలి. తెలుగులో చుట్టాలు పక్కాలు అన్న మాటకు జ్ఞాతులు ఏకోదరులు అన్న అర్థం ఉంది. తెలుగు మగువలు ఉదరాన్ని పక్కపేగు అని పిలుస్తూ ఉంటారు. అంచేత పక్కాలు అంటే పక్కన పుట్టినవారు ఏకోదరులు అని అర్థం. ఒకనాటి ఏకోదరుల తరాలు మారినప్పుడు మనువు ద్వారా కొత్తగా పరిచితమైన వారు జ్ఞాతులు అవుతారు. వారే చుట్టాలు. ఈ చుట్టాలు అనే మాట ఎలా ఏర్పడిందో రాంభట్ల గారు ఇక్కడ చెప్తున్నారు. చుట్టాలు అనే మాట నివేశనాన్ని సూచించేది. చుట్టూ ఆలు, ఆలు అంటే ఊరు అని అర్థం ఉంది. చుట్టూ ఆలు అంటే ఒకనాటి పల్లెలు ఎలా ఉండేవంటే అల్లి కట్టినట్టు గుండ్రంగా ఉండేవి. అంటే రక్షణ కోసం అలా గుండ్రంగా నిర్మించుకునేవారు గ్రామాలను. చుట్టాలు అనే మాట అక్కడి నుంచి వచ్చింది. అమెరికా ఆదివాసులతో పరిచయం అయిన తర్వాత వారి చుట్టరికాలను చూసి మోర్గన్ ఆశ్చర్యపోయాడు. మీకు ఇందాక మోర్గన్ గురించి చెప్పాను.
ఆయన అమెరికా ఆదివాసులతో పరిచయం అయిన తర్వాత వారి చుట్టరికాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఒక తల్లి తన పిల్లల్నే కాక తన అక్క చెల్లెళ్ళ పిల్లల్ని కూడా తన పిల్లల్లాగే చూస్తుంది. అలాగే తన భర్త అన్నదమ్ముల పిల్లల్ని కూడా తన పిల్లలే అంటుంది. ఆ పిల్లలు కూడా తమలో తాము అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అని పిలుచుకుంటారు. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమి మనకు కనిపించదు. ఇది మన దేశంలో మనకి విశేషం కాదు. ఇది మనకి మన అనుభవంలో ఉన్న విషయం. అంటే ఉమ్మడి కుటుంబాల్లో మనం చూస్తూనే ఉంటాం. అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరూ ఒకరినొకరు అన్న, అక్క అనే, తమ్ముడని, అన్నని, చెల్లెలని పిలుచుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఇది మోర్గన్కి ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. చిరకాలంగా చిన్న కుటుంబాలను చూసిన వారికి ఈ చుట్టరికాలు నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తాయి. తల్లి, తండ్రి, వారి సంతానం, ఇది కుటుంబం. యూరోప్లో ఇలాంటి కుటుంబాలు చాలా కాలం కిందటే ఏర్పడ్డాయి. ఇప్పుడు నగరాల్లో ఇలాంటి కుటుంబాలే మనకు ఏర్పడుతున్నాయి. మోర్గన్ ఇలాంటి కుటుంబంలో పుట్టి పెరిగాడు. అమెరికాలో ఆయన చూసిన కుటుంబంలో 10 మంది అన్నదమ్ములు, 10 మంది అక్క చెల్లెళ్ళు, వారి సంతానం ఉంది. తల్లిదండ్రులుగా ఉన్న ఈ అక్క చెల్లెళ్ళు అందరూ ఏకోదరులేనా అన్న అనుమానం వచ్చింది. పరిశీలించిన మీద కాదని తేలింది. వారు వరుసకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంతే. ఇది మనువుల గురించి కొంత చదివాను నేను. ఇప్పుడు తొలి తప్పు అనే అంశంలోకి వెళ్తున్నాను. తొలి తప్పు. రాజ్యం ఏర్పడినప్పుడు దండనీతి అవసరం అవుతుంది. రాజ్యం పుట్టడానికి చాలా ముందే, అంటే శావేజీ తృతీయాంతరంలోనే ఒక దండనీతి అవసరమైంది. దాన్ని జనదండనీతి అనొచ్చు. జనభాషలో చెప్పాలంటే తప్పు, ఒప్పు అన్నవి ఏర్పడ్డాయి. తప్పు చేస్తే ముప్పు, ఒప్పు చేస్తే మెప్పు ఉండాలి. తప్పొప్పులను విధి నిషేధాలు అంటారు. విధి సకల జంతు సామాన్య ధర్మం. మనిషి మాత్రమే విధిని ఉల్లంఘించి తప్పు చేయగలుగుతాడు. తప్పు అన్న మాట దక్షిణ భారతం నుంచి వెళ్ళి పాలినేషియా దీవులన్నిటా ఉంది. ఇది రాంభట్ల గారు మనకు ఆశ్చర్యం కల్పించేటటువంటి ఫైండింగ్. ఇది తప్పును హవాయి వారు తాపు అంటారు. వారి నుంచి అమెరికా వారు ఆ మాటను తీసుకున్నారు. అంటే నేను పరిశీలన చేశాను, కానీ అమెరికా వారే కాకుండా ఒక బ్రిటిష్ ట్రావెలర్ టోంగన్, పాలినేషియా దీవైన టోంగన్లో ఈ మాటను తీసుకున్నట్టుగా నేను చదివాను. రాంభట్ల గారు అమెరికా వారు ఆ మాటను తీసుకున్నారు అన్నారు. దాన్ని వారు ట్యాబు అన్నారు. పాలినేషియన్లో అయిన మావోరీలు మనలాగే తప్పు అంటారు. ప్రముఖ ఎథ్నోగ్రాఫర్ సర్ జేజీ ఫ్రేజర్ ప్రపంచ జనాచారాలను క్రోడీకరించి గోల్డెన్ బౌ అని 13 సంపుటాల గ్రంథం రాశాడు. అందులో తప్పు అన్న మాటను వివరించడానికి 425 పుటలున్న ఒక సంపుటం అంతా పట్టింది. మనిషి ప్రకటించిన తొలి తప్పు అన్నా చెల్లెలి మనువు. శావేజీ ప్రథమ ద్వితీయాంతరాలలో మగువ విశ్వకుటుంబిని, మగవాడు విశ్వావసు. ఆనాడు గణధర్మపత్ని మన కవులు వర్ణించిన షట్కర్మయుక్త. అది అలా ఉంచితే ఈ అన్నా చెల్లెళ్ల మనువు అనేది తొలి నిషేధం అంటాడు ఆయన. ఈ శాసనం క్రమంగా జనామోదం పొంది మహాసమ్మతిగా మారింది. నేటికి నాటి మనువుల విధి నిషేధాలను గుర్తుంచుకుని కాపాడుకుంటున్నారు తెలుగు వనితలు. నాటి మనువుల ధర్మసూత్రాలు 4. అవి: తల్లి వరస తప్పులేదు, కూతురు వరస కూర్చోవచ్చు, అత్త వరస అదృష్టం, చెల్లెలి వరస చెప్పరాదు. ఇవి 4 అంటే అతి ప్రాచీన కాలం నుంచి, అంటే శావేజీ మహాదశ నుంచి ఈనాటి వరకు అనూచానంగా ఆచారంగా వస్తున్నటువంటి ధర్మసూత్రాలు ఈ 4. అవి ఏమిటంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. తల్లి వరస తప్పు లేదు, కూతురు వరస కూర్చోవచ్చు, అత్త వరస అదృష్టం, చెల్లెలు వరస చెప్పరాదు. ఇది తొలి తప్పు అన్నమాట. ఇక్కడ రాంభట్ల గారి భాష్యం ఎలా ఉంటుంది? అన్నా చెల్లెళ్ళ మనువు తప్పని చెప్పడానికి కారణం ఏమిటి? పశ్చిమ పండితులు చెప్పే నీతి హేతువా? కాదు. అన్నా చెల్లెళ్ళ మనువు ఆరోగ్యానికి అనర్థదాయకమైన శాస్త్రం కారణమా?
అది కాదు. అన్నపుష్టికి అభయానికి అది తోడ్పడుతుంది, మనుగడ సుగమమవుతుంది అన్న ఆర్థిక సూత్రమే అందుకు కారణం. అంటే ఈ నిషేధం వెనక నీతి లేకపోతే ఆరోగ్య సంబంధమైన కోణం ఇది కాదు దానికి కారణం. ఇది అన్నపుష్టికి అభయానికి తోడ్పడుతుంది, మనుగడ దీనివల్ల సుగమం అవుతుందన్న ఆర్థిక సూత్రమే కారణం అంటారు. ఒక్కో గణానికి ఒక్కో రకం అన్న సంపాదనలో నైపుణ్యం ఉంటుంది. పైగా అన్న వనరులు ఎక్కడెక్కడ ఎలా ఉంటాయో అన్న తెలివిడి కూడా ఉంటుంది. అలా సంపాదించిన అన్నంతోనే ఆ గణం మనుగడ సాగించారు. ఇప్పుడు ఏర్పడిన గణనీతి వల్ల ఒక గణంలోని స్త్రీలు మరో గణానికి పత్నులు, మరో గణం పురుషులు ఈ గణానికి పతులు. గణపురుషులు సేకరించిన అన్నం వారి సొంత గణానికి పోతుంది. తాము ఇల్లరికం వచ్చిన గణంలోని అన్నం ఆ ఇంటి వారి సంపాదన, తమ సంపాదన కాదు. గణానికి ఏది అన్నమో గణజామాతలకు కూడా అదే అన్నం. అది వరకు అన్నసేకరణకు మంత్రులు తమ గణం వారు, ఇప్పుడు ఆ విషయంలో మంత్రులు గణధర్మపత్రులు. ఇలాగ అన్నాన్వేషణకు కొత్త దారులు దొరికాయి. అంటే ఇప్పుడు గణం గురించి 2 మాటలు చెప్పుకోవాలి. ఈ గణం అంటే జనం, అంటే అతి ప్రాచీన కాలంలో మనకి గణ వ్యవస్థ ఉండేది. గణ సమాజం అనేవాళ్ళం దాన్ని. ఆ గణ వ్యవస్థలో జనం తల్లి నాయకత్వాన్ని నడిచేవాళ్ళు. మాతృస్వామ్యం అమల్లో ఉన్నటువంటి వ్యవస్థ అది. అలాంటి జనానికి గణం అని పేరు. జనమన్నా గణమన్నా కూడా పుట్టుక అని అర్థం. గణాన్నే గ్రీకులు జెనోస్ అన్నారు, లాటిన్లో ఏమో జెన్స్ అన్నారు, జర్మన్లో కన్ అన్నారు. మనం తెలుగులో కణం అనేవారేమో అని రాంభట్ గారు ఊహిస్తారు. అంటే ఈ గణం పేరుకి సంబంధించి సామ్యాలు మీరు చూసుంటారు. ఈ గణము సంస్కృత శబ్దం, అది జెనోస్ గ్రీకు శబ్దం, లాటిన్లో జెన్స్ అంటారు, జర్మన్లో కన్ అంటారు. ఈ గణం వ్యవస్థలో ఏమైందంటే మొదట్లో గణం మధ్యలోనే మనువులు జరిగేవి ఒకే గణంలో. అయితే మనిషి భూభ్రమణం చేసిన తర్వాత వేరే గణాల వాళ్ళు వీళ్ళు ఒక గణం రెండు గణాల వాళ్ళు కలవడం అనేది సంభవించింది. అది వాళ్ళ కలవడం, మనసులు కలవడము, దెయ్యం అందడము ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అలా ఒక గణం మగవారు రెండో గణంలోని స్త్రీలందరికీ పతులయ్యారు. ఈ గణంలోని స్త్రీలందరూ అవతలి గణంలో పురుషులందరికీ సతులయ్యారు. ఇది గణ వ్యవస్థ. ఇక్కడ ఆస్ట్రేలియాని ఉదాహరించారు. ఇక్కడ ఆస్ట్రేలియా చాలా విశాలమైన దేశం, జనసాంద్రత అక్కడ తక్కువ. అయినా వారు తప్పును పాటించారు. తప్పు అంటే అన్నా చెల్లెలు మనువాడరారదనే తప్పును పాటించారు. వారి సమస్యను పరిష్కరించుకున్న విధానం చూద్దాం. అక్కడ సిడ్నీకి ఉత్తరాన కెమిలరోయ్ భాషా జనం ఉన్నారు. ఆ జనమంతా 2 తల్లుల సంతానం అని చెప్పుకుంటారు. అంటే వారు 2 గణాల వారు అన్నమాట. గణాలను తెలుగులో కూటం అంటారు. మరుకూటం మనువుల కోసం జనమంతా 8 వర్గాలుగా మారారు ఆస్ట్రేలియాలో. ఆ మరుకూటం మనువుల కోసం అంటే వేరువేరు గణాలు బియ్యం అందడం కోసం ఆ 2 గణాల వారు అంటే అన్నా చెల్లెలు మనువు నిషేధాన్ని పాటించడం కోసం ఆ గణాల వారు 8 వర్గాలుగా మారారు. అందులో 4 మగవర్గాలు, 4 ఆడవర్గాలు. సరే, ఆ వివరాలు ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఈ ఎన్ని తరాలు గడిచినా ఇవే పేర్లు, ఇవే వర్గాలు పునరావృతం అవుతూ ఉంటాయి. ఏ తరంలోనూ కూడా మనువు కట్టకూడని వారు దంపతులు కాగల అవకాశం రాదు. అన్నా చెల్లెలు మనువు తప్పన్న శాసనం వచ్చిన తర్వాత పుట్టిన ప్రాచీన రూపం ఇది అంటాడు మోర్గన్. ఆస్ట్రేలియా గాంబియర్ పర్వత ప్రాంతాన నీగ్రోలు ఉన్నారు. అక్కడ 2 గణాలు ఉన్నాయి.
ఒక గణం పేరు క్రోకి, మరో గణం పేరు కుమిటి. అన్నాచెల్లులు మనవు తప్పు అన్న సూత్రాన్ని పాటించడం కోసం ఈ రెండు గణాల వారు పరస్పరం మనువాడుకుంటారు. వారు ఒకరికొకరు పుట్టాలు, పుట్టు మగలు అవుతారు. అంటే పుట్టుకతోనే భార్య, పుట్టుకతోనే మగడు అన్నమాట. ఇందులో మనువాడ దగ్గర వారు వేల మైళ్ళ ఆవల కలిసిన అక్కడ మగని మర్యాదలన్నీ జరుగుతాయి. గణం పేరు తెలిస్తే చాలు, పరిచయాలు అవసరం లేదు. ఇది మన దగ్గర ఇప్పటికీ మన సమాజంలో, భారతీయ సమాజంలో, మన తెలుగు సమాజంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక ఇంటికి ఒక ఊరికి అల్లుడిగా పెడతాడు, లేదా ఒక ఇంటికి అల్లుడిగా పెడతాడు. ఆ ఇంటి పేరు వాళ్ళు ఇతన్ని ఆ ఇంటి పేరు వాళ్ళు ఎవరైనా సరే అల్లుడిగా గౌరవిస్తారు, ఎంత దూరంలో ఉన్నప్పటికీ. అంటే ఇది గణకాలం నుంచి వస్తున్నటువంటి, గణ వ్యవస్థ కాలం నుంచి వస్తున్న ఆచారం. ఇది గణ సమాజ అవశేషాలు ఇప్పటికీ సమాజంలో ఉన్నాయనడానికి నిదర్శనం. ఈ కమ్యూనల్ రోయ్ వర్గాల కన్నా ఈ గాంబియర్ పర్వత ప్రాంత జనం ఇంకా ఆదిమ దశలో ఉన్నారనిపిస్తుంది. మోర్గన్ తొలుత 10 మంది తల్లులు 10 మంది తండ్రులను చూసి ఆశ్చర్యపోయినట్లే ఈ గాంబియర్ పర్వత ప్రాంత జనాన్ని చూసిన యూరోపియా పండితులంతా ఆశ్చర్యపోయారు. కొందరు వీరిని మేనత్త మేనమామ పిల్లలై ఉంటారని రాశారు, కొందరు స్వయాన అన్నా చెల్లెళ్ళే అయి ఉంటారని రాశారు. ఇంకా రెండో విషయం, చెల్లెలను పోషించే బాధ్యత అన్నలది అన్న గణధర్మం మన దేశాన ఏదో ఒక రూపాన నేటికి నిలిచి ఉంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు రెండు గణాల మధ్యన విజయం జరిగినప్పుడు మగవాడు అంటే భర్త ఇల్లరికం వెళ్తాడు, అంటే అత్త గణంలో ఉండిపోతాడు. అతని భోజనం అది అత్త గణంలోనే జరుగుతుంది. ఇతని సంపాదన మటుకు పుట్టుగణానికి వెళుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే ఇతని భోజనం మటుకు అత్తింట్లో జరుగుతుంది, ఇతని సంపాదన మటుకు పుట్టింటికి, అతని సొంత ఇంటికి వెళుతుంది. అంటే తన సొంత గణంలోని అక్క చెల్లెళ్ళ పోషణ బాధ్యత అతనిదన్నమాట. ఈ చెల్లెళ్ళను పోషించే బాధ్యత అన్నలది అన్న గణధర్మం మన దేశాన ఏదో ఒక రూపాన్ని నేటికి నిలిచి ఉంది. అభ్రాతృకాన్ కన్యాన్ నపరిగ్రహయత్ అన్న ధర్మసూత్రాన్ని నేటికి చాలామంది పాటిస్తున్నారు. పాత గణధర్మాలు అంతరిస్తున్నప్పటికీ వాటి అవశేషాలు గ్రామీణ వర్గాల్లో ఎక్కువగాను, నాగరిక వర్గాల్లో తక్కువగాను కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మనకు ఆడబడుచుల సెంటిమెంట్ చాలా ఉంది. ఇదంతా మనకి గణ సమాజం అవశేషమే. అంటే కొన్ని వేల సంవత్సరాల, ఇంకా చెప్పాలంటే బహుశా 1-2 లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వ్యవస్థ ఇది. అందుకనే మనం ఆడబడుచు లాంఛనాలని, తర్వాత ప్రతి పండక్కి ఆడబడుచుని పిలిచి బట్టలు పెట్టడం, అలాగే వ్యవసాయ కుటుంబాల్లో అయితే వాళ్ళు పంటని ప్రతి సంక్రాంతికి కొత్త పంటని కూతురింటికి పంపించడం, ఇవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇదంతా దీని మూలాలు చాలా ప్రాచీన కాలంలో ఉన్నాయన్నమాట. అంటే చెల్లెళ్లను పోషించే బాధ్యత అన్నలదన్నే గణధర్మానుసారం వస్తున్నటువంటి ఆచారం. అందుకే అభ్రాతృక మనుధర్మ శాస్త్రంలో కూడా కనబడుతుంది. అభ్రాతృకం కన్యాన్ అపరిగ్రహం, అంటే అన్నదమ్ములు లేని పిల్లను పెళ్ళాడద్దు అని చెప్పి చెబుతారు. దానికి కారణం ఇదే. దీనిని బట్టి తొలి తప్పు కేవలం ఆర్థికమే కానీ శుద్ధ నైతికం మాత్రం కాదని రుజువు అవుతుంది. అస్తిత్వాన్ని శాసించేది అర్థం అని ప్రవచించినది మార్క్స్ మాత్రమే కాదు, వాల్మీకి కూడా. ఇది ఇప్పుడు వ్రాతం అని ఇంకొక భాగం చదువుతాను. వ్రాతం గణధర్మాన్ని సజావుగా పాటించాలంటే మరుపూటం మనువులు కట్టుకోవాలి. అలాంటి మరుపూటాలకు వ్రాతం అని పేరు. ఆస్ట్రేలియాలో తప్పు చేయని అవసరం లేకుండా 2 గణాల వారు ఒక రకం వ్రాతాన్ని ఏర్పరచుకున్నారు. జనసాంద్రత గల మన దేశంలో కొన్ని గణాలు కలిసి తప్పును పాటించేవి. అలాంటి గణ సమూహాన్ని వ్రాతం అంటారు.
వ్రాతం అన్నది సంస్కృతం మాట. వేదాల్లో నమో గణేభ్య గణపతిభ్య నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్య అనే మంత్రాలు ఉన్నాయి. వేద ఋషులు కూడా గణాలు వ్రాతాల దశలను గడిపి వచ్చిన వారని ఈ మంత్రాలు చెబుతాయి. అంటే గణధర్మాన్ని అంటే తొలి తప్పుని సజావుగా పాటించడం కోసం మరుకూటం మనువులు అంటే 2-3 గణాలు కలిసి ఒక మరుకూటంగా ఏర్పడవలసిన అవసరం ఏర్పడింది. అలాంటి మరుకూటాలకి వ్రాతం అని పేరు. అది వ్రాతం అనే సంస్కృత శబ్దం అని చెప్తున్నారు ఈయన. ఋగ్వేదంలో గణపతి పేరు ఒక మంత్రం ఉంది. నువ్వు గణాలన్నిటికీ గణపతివి, రాజుల్లో మొదటి రాజువి, బ్రాహ్మణుల్లో బ్రాహ్మణస్పతివి అనే ఆ మంత్రం ప్రస్తుతిస్తుంది. నేటికి వైదిక కర్మలన్నిటినీ ఈ మంత్రంతోనే మొదలు పెడతారు. వ్రాతాలను గురించి వ్రాత్యులను గురించి అథర్వణ వేదం చాలా ప్రస్తావించింది. ఆ వేదంలో వ్రాత్య సూక్తాలు వ్రాత్య స్తోమాలు కనిపిస్తాయి. అంతే. ఆ తర్వాత గణాలకు వ్రాతాలకు వేదంలో గౌరవం పోయింది. అంటే అతి ప్రాచీనమైన అన్నమాట ఈ గణాలు వ్రాతాలు. అవి వేదకాలం వరకు కూడా అంటే అథర్వణ వేదం వరకు కూడా వాటి ప్రస్తావనలు ఉన్నాయి. వ్రాత్య సూక్తాలు వ్రాత్య స్తోమాలు. వ్రాత్య క్షత్రియులు వ్రాత్యులు అంటే ఎవరంటే ఈ వైదిక ఆచారాలని వైదిక కర్మకాండను పాటించినటువంటి వాళ్ళని వ్రాత్యులు అనేవాడు. అలాంటి రాజుల్ని వ్రాత్య క్షత్రియులు అనేవారు. బుద్ధుడు కూడా వ్రాత్య క్షత్రియుడు. అదే చెప్తున్నారు ఇక్కడ. వైదిక సంస్కారాలు లేని వారిని వ్రాత్యులు అనేవారు. గణం అనీకం వ్రాతం అన్న ఈ మాటలకు ఆదిలో ప్రత్యేక అర్థాలు ఉండేవి. తర్వాత వాటికి సమూహం అన్న పేరు వచ్చింది. నేటికి ఆ మాటలకు అదే అర్థం. మనువు కోసం కొన్ని గణాలు సన్నిహిత సంబంధం పెట్టుకుంటే అలాంటి జనసమూహానికి వ్రాతం అని పేరు. ఈ వ్రాతం రూపం ఎలా ఉంటుంది, అందులో ఎన్ని గణాలు ఉంటాయి, వాటి విధి నిషేధాలు ఏమిటన్న ప్రశ్నలు వస్తాయి. 7 గణాలతో ఒక వ్రాతం ఏర్పడేదని అనుకుంటాను అని రామట్ల గారు అంటున్నారు. మన దేశాల మాతృకామూర్తుల పూజ చిరకాలంగా ఉంది. దేవాలయాల్లో సప్తమాతృకల ఫలకం ఒకటి ఉంటుంది. తెలుగు జనం సప్తమాతృకలను 7 అక్కలు అంటారు. ఈ మాతృకల పేర్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. ఆషాఢ మాసాన అక్కల పూజలు జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి వనాలు ఉంటాయి. కొన్ని చోట్ల చిన్న దేవళాలు ఉంటాయి. అక్కల పూజలను ఉత్తరాంధ్రాన గైరమ్మ సంబరాలు అంటారు, తెలంగాణలో బోనాలు అంటారు, కోస్తాంధ్రలో అమ్మవారి జాతరలు అంటారు. ఈ సప్తమాతృకల ఫలకం మీరు చాలామంది చూసే ఉంటారు దేవాలయాల్లో. నేను ఇటు పంజగుట్ట నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఒక దేవాలయం ఉండేది. నేను చాలా కాలంగా చూస్తూ ఉండేవాడిని. అక్కడ సప్తమాతృకలు అనే ఒక పేరు కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత అది దానికోసం వెతికాను కానీ మళ్ళీ కనిపించలేదు. ఈ సప్తమాతృకలు అంటే 7 అక్కలు. ఈ 7 అక్కలు వీటి వివరం ఏమిటంటే ఈ అక్కలు తొలుత వ్రాతంగా ఏర్పడిన గణదాయిలు అనుకుంటాను. అంటే ఈ మనువులు అంటే పెళ్లి సంబంధం కల్పించుకోవడం వియ్యమందడం కోసం కొన్ని గణాలు కలిసి వ్రాతంగా ఏర్పడేవి. అలాంటి 7 గణాలు అని ఈయన ఊహించారు. ఈ వ్రాతంగా ఏర్పడిన గణదాయులని ఈయన ఊహ. ఈ సప్తమాతృకలు సంబరాలు జాతరలు సామాన్య జనులు చేస్తారు. అగ్రవర్ణాల వారిలో కొన్ని కుటుంబాలు కామేశ్వర కొలుపులను చేస్తారు. ఆ కొలుపులు చేసే కుటుంబాల్లో పుట్టిన పెద్ద బిడ్డకు కామేశ్వరి అని పేరు పెట్టడం రివాజు. ఈ 7 అక్కలు ఆ కామేశ్వరి పిల్లలని ఒక ఐతిహ్యం. కామేశ్వరి కొలుపుల్ని స్త్రీలు జనాంతికంగా చేస్తారు. ఆ కొలుపులప్పుడు పాడే పాట పల్లవిని మహిళలు ఎత్తుకుంటారు. ఆ పల్లవి మనవాళ్ళ పాలకులను అని ఉంటుంది. ఇది మా కుటుంబంలో కూడా ఉంది. ఈ కామేశ్వరి అంటే కొన్ని అగ్రవర్ణాల కుటుంబాల్లో ఉందని చెప్తున్నారు. అలాగే మా కుటుంబంలో కూడా ఉంది. మేము మా ఇళ్లలో పెళ్ళిళ్ళు అవి అయినప్పుడు సాధారణంగా ఈ కామేశ్వరి కొలుపు పెడతారు. అందులో ఈ ఒక పాట ఉంటుంది. ఆ పాట పల్లవి మనవాళ్ళ పాలకులను. ఇందులో మనవాళ్ళ అనేది శబ్దం ఇక్కడ గమనించాల్సింది. ఈ మనవాళ్ళు
అంటే మనువాడే మగవాడిని మనవాడు అని అనేవారని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది తెలుగులో ఈ ఈ ప్రయోగం పోయింది, తమిళంలో ఉంది. కానీ ఈ కామేశ్వరి పాటలో మటుకు మనవాళ్ళ పాలకులను ఉందంటే ఈ ఈ ఈ పాట ఎంత ప్రాచీనమో ఇది చెబుతుందన్నమాట. వ్రాతాన్ని గ్రీకులు ఫ్యాక్టరీ అన్నారు. ఫ్యాక్టరీ అంటే భ్రాత్రం అని అర్థం. లాటిన్లు క్యూరియా అన్నారు. తెలుగులో వ్రాతాన్ని కులం అంటున్నారు. ఉత్తరాది వారు కులాన్ని బిరాదరి అంటారు. ఆ మాట భ్రాత్రం అన్న మాటకు ఫ్యాక్టరీ అన్న గ్రీకు మాటకు సమానం. కొన్ని వ్రాతాలు కలిసిన సమూహాన్ని గ్రీకులు ఫైలో అన్నారు, లాటిన్లు ట్రైబ్ అన్నారు. అలాంటి సమూహాన్ని సంస్కృతంలో మహాగణం అని జనమని పిలిచారు. తెలుగులో ఏమనేవారో నాకు తెలియదు. ఇది పండితులు పరిశీలించాల్సిన విషయం. చాలా చోట్ల జన సమీకరణ వ్రాతంతో ఆగిపోయింది. ఆదిలో అన్నాచెల్లెలి మనువు తప్పన్న గణధర్మ పాలన కోసం ఏర్పడ్డ వ్రాతాలు ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరపడి ప్రాంతీయ వ్రాతాలుగా మారాయి. ఈ ప్రాంతీయ వ్రాతాలు క్రమంగా బాంధవ్య వ్రాతాల స్థానాన్ని ఆక్రమించాయి. ఇలా ఏర్పడ్డ వ్రాతాల పట్టు విడుపులు లేని కర్కశ రూపమే కులం అంటాడు మార్క్స్. క్రైస్తవ ఇస్లాం మతాలు మతం ద్వారా జన సమీకరణ చేసి వ్రాతాలు జరపవచ్చునని ప్రయత్నం చేశాయి. కులాలు పేరు మార్చుకుని శక్తులుగా అక్కడ బతుకుతున్నాయి. భారతదేశంలో వేదాలు పేర్కొన్న చాతుర్వర్ణ్య వ్యవస్థ కులసాగరంలో ఏనాడో కలిసి అంతర్ధానం అయిపోయింది. వేదంలో చెప్పిన త్రైవర్ణికులు చతుర్థ వర్ణంతో సహా వేల సంఖ్యలో కులాలుగా మారారు. ఇంకా ఉపకులాలు పుడుతూనే ఉన్నాయి. ఈ దేశానికి వచ్చిన క్రైస్తవ ఇస్లాములు తమ శక్తులకు తోడుగా ఈ కులాల బరువును కూడా మోస్తున్నారు. కంచం దగ్గర పొత్తు కలుపుకున్న మంచం దగ్గర మాత్రం కులాలు శక్తులు గట్టిగానే ఉన్నాయి. ఇది వ్రాతాల గురించి. ఇంకా చివరిగా ఆదిశూకర వేదవేద్యుడు అనే ఒక చాప్టర్ చదువుతాను. మామూలుగా మనిషి ఆవల్లో అడుగు పెట్టాడు. ఆవలంటే మనం మారిషస్, ఇంగ్లీష్లో మారిషస్ అంటాం, చిత్తడి నేలలు. మైదాన ప్రాంతాల నుంచి పశుపాలకుల ఢాకకు ఆగలేని కాందిశీకులకు ఆవలే ఆవాసమయ్యాయి. ఆవ అంటే చిత్తడి నేల. చిత్తడి నేలలు విచిత్ర జగత్. అక్కడ నిరంతరం భ్రమించే జీవచక్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ జీవికి అన్నలోపం ఉండదు, అభయం కూడా ఉండదు, అంటే రక్షణ కూడా ఉండదు. అన్నలోపం ఉండదు, రక్షణ ఉండదు. ఆ కారణం వల్లనే మనిషి తనంత తానుగా ఆవల్లో అడుగు పెట్టడు. తన సంఘబలం వల్ల, మేధాబలం వల్ల అభయాన్ని కల్పించుకున్నాడు, రక్షణ కల్పించుకున్నాడు. చిత్తడి నేలల్లో చేపలు పుష్కలం. ఇతర చిన్న జలచరాలు, పాములు, తేళ్లు కూడా ఎక్కువే. ఆవల్లో రకరకాల తుంగలు మొలుస్తాయి. వాటికి కుష, పుల్లు, రెల్లు అని అనేక పేర్లు ఉన్నాయి. ఈ తుంగలకు దుంపలు ఉంటాయి. వాటిని తుంగముస్తలు అంటారు. తుంగముస్తలు తినడం కోసం వరాహాలు చేరతాయి. ఈ వరాహాలు ముస్తల కోసం అదే పనిగా నేలను కెక్కరిస్తూ ఉంటాయి. దాంతో ఇప్పుడు చూసిన ఆవరూపం మరో గంటకు మారిపోతూ ఉంటుంది. దాన్నే పూర్వులు కోలాహలం అని ఉంటారు. కోలం అంటే అడవి పంది, ఆహలం అంటే దుక్కి. ఒకప్పుడు రూపానికి సంబంధించిన కోలాహలం అన్న మాటను శబ్దానికి అన్వయించి ఉంటారు పండితులు. అంటే కోలాహలం అనే మాటగా పుట్టుక గురించి ఇందులో రాంభట్ల గారు చెబుతున్నారు. కోలం అంటే అడవి పంది. ఆ తుంగముస్తల కోసం అది నేలను కెక్కిరించేస్తే ఆవల్లో గంట క్రితం ఉన్న ఆవరూపం ఇంకో గంటలో మారిపోతుంది. దాన్నే కోలాహలం అనే, అక్కడి నుంచి కోలాహలం అనే పేరు వచ్చింది. ఆహలం అంటే దుక్కి అని. ఏమైనా పంది దుక్కి వల్ల నీరు ఒడిసి పొడి నేల బయటపడుతూ ఉంటుంది. అలా బయటపడిన పొడి నేల మీద ఓషధులు ఏపుగా పెరుగుతాయి. నాగలికి పశువులను పూంచి వ్యవసాయ క్షేత్రాలను దున్నడం ఈ పంది దుక్కి నుంచే మనిషి నేర్చుకుని ఉంటాడు. వ్యవసాయానికి వరాహం తర్వాత కాలాన చిహ్నమై నిలిచింది. వేదం అంటే అన్నం అని ఇదివరకే తెలుసుకున్నాం. మత్స్య కూర్మ రూపాల్లో అన్నం ఇదివరకే మనిషిని ఆదుకుంది. ఇప్పుడు కాస్త తడి ఉన్న పొడి నేల మీద ఓషధులు పుష్కలంగా మొలుస్తాయన్న సత్యాన్ని కోలాహలం ద్వారా మనిషి నేర్చుకున్నాడు. ఆ కారణం వల్లనే మన పురాణాలు ఆదిశూకర వేదవేద్యుడని వరాహాన్ని ప్రస్తుతించాయి. ఈ ఆదిశూకర వేదవేద్యుడని శ్రీశ్రీ గారి ప్రయోగం.
వరాహం అన్నోత్పాదన పద్ధతిని నేర్పడమే కాదు, స్వయంగా అన్నమై మనిషిని ఆదుకుంటారు. మత్స్య కూర్మ వరాహాలు 3 విష్ణువు అవతారాలు, ఆ పేర్ల మీద 3 మహాపురాణాలు కూడా ఉన్నాయి. మత్స్య కూర్మ వరాహాలు 3 విష్ణువు అవతారాలు, ఆ పేర్ల మీద 3 మహాపురాణాలు కూడా ఉన్నాయి. వ్యవసాయానికి వరాహం ఆదిగురు. చెప్పొచ్చేది ఏంటంటే వరాహం ఆదిగురు అంటారు వ్యవసాయాన్ని. మన దేశాన్ని పాలించిన ఎన్నో రాజవంశాల వారు వరాహాన్ని తమ జెండాల మీద వేయించుకుని వరాహ లాంఛనులు అయ్యారు. వరాహాన్ని నాణ్యాల మీద కూడా వేయించుకున్నారు. నేటికి వరాహ నాణ్యం లేకపోయినా ఆ పేరు వాడుకలో ఉంది. కాకతీయులు తర్వాత విజయనగర రాజులు కూడా వరాహ లాంఛనం స్వీకరించిన వాళ్ళే. వారి జెండాల మీద కూడా వరాహం గుర్తుంటుంది. అంటే వరాహం మన విష్ణువు దశావతారాల్లో ఒకటే కావడమే కాకుండా మన రాజులు కూడా వాటిని లాంఛనంగా స్వీకరించారంటే ఎంతకాలంగా ఈ వరాహానికి ప్రతిపత్తి లభించిందో అర్థమవుతుంది. దానికి మూల కారణం ఏంటంటే వ్యవసాయం మనకు వరాహం నేర్పిందని. బర్బర ద్వితీయాంతరంలో మనిషికి కలిగిన ఈ ప్రత్యక్షానుభవం తర్వాత అతడి మతభావనలో ప్రతిఫలించింది. నీటిలోంచే నేల పుట్టింది. ఈ భావన మ్లేచ్చుల బైబిల్లోనూ ఉంది, ఆర్యుల వేదాల్లోనూ ఉంది. బైబిల్ కన్నా చాలా ముందే సాహిత్యాన్ని సృష్టించిన సుమేరులు కూడా నీటి నుంచే భూమి పుట్టిందన్నారు. ఆదిలో అంతా అయోమయంగా ఉంటే దేవుడు ముందు నీటిని నేలను వేరు చేశాడంటుంది బైబిల్. చంద్రుడు, నక్షత్రాలు వగైరా అన్నింటికి నీరే ఇల్లంటుంది వేదం. హిరణ్యాక్షుడు భూమి చాపగా చుట్టి సముద్రంలో దాగుంటే విష్ణువు వరాహావతారం ఎత్తి నేలను పైకి తెచ్చాడంటే మన పురాణాలు. చూశారా? అంటే ఈ ఆవల్లో ఈ కోలాహలం ద్వారా వ్యవసాయం వరాహం ద్వారా మనం వ్యవసాయం నేర్చుకున్నామనేటటువంటి సంగతిని పురాణ కథల్లో ఎలా ప్రతిఫలించిందో చెప్తున్నారు ఇక్కడ. ఇది బైబిల్లోనూ ఉంది, వేదాల్లోనూ ఉంది. బైబిల్ కన్నా చాలా ముందున్నట్టు సాహిత్యాన్ని సృష్టించిన సుమేరుల్లోనే ఉంది. ఇంకా మన పురాణాల్లో హిరణ్యాక్షుడి కథ. హిరణ్యాక్షుడు భూమి చాపగా చుట్టి సముద్రంలో దాగుంటే విష్ణువు వరాహావతారం ఎత్తి నేలను పైకి తెచ్చాడంటే మన పురాణాలు. ఆదిమ గ్రీకు తత్వం, మన సాంఖ్యం కూడా నీటి నుంచే భూమి పుట్టిందంటున్నాయి. పురాణాల ఊహకైనా తత్వశాస్త్రాల భావనలకైనా ఒకనాటి వాస్తవికతే ఆధారం. ప్రత్యక్షం ఆధారంగా హేతువాదం పుడుతుంది. హేతువాదానికి మళ్ళీ సామాజిక ఆచారం ఆధారమైనప్పుడు అది ప్రత్యక్షమంత వాస్తవాన్ని సంతరించుకుంటుంది. తొలి వ్యవసాయ సమాజాలైన ఈజిప్టు, సుమేరుల శతాబ్దాల అనుభవం ఇదే. ఈజిప్టు సంస్కృతికి ఆధారం నైలు నది. సుమేరు సంస్కృతికి మూలం యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు. ఏటా ఈ నదులకు వరదలు వస్తుంటాయి. ఆ వరద నీటితో సారవంతమైన ఒండ్రు కూడా వచ్చి మేట వేస్తుంది. నైలు నది అనేక పాయలుగా మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. వరద తెచ్చిన ఒండ్రు సాగర సంగమ ప్రాంతాన అనేక లంకలుగా తయారైంది. వారి వ్యవసాయానికి, సంపదకు, నాగరికతకు ఆ లంకలే మూలం. నైలు నది ఒండ్రు పేరుకొనగా తయారైన లంకలు ఇవి. సుమేరు సంస్కృతి జీవగరులు యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు. పుట్టినప్పుడు ఈ నదులు దూరంగానే పుట్టాయి. సముద్రంలో పడే ముందు మాత్రం 2 నదులు కలిసిపోయాయి. 6000 సంవత్సరాలకు పూర్వం ఈ నదీ సాగర సంగమంలో ఊరు అన్న ఒక నగరాన్ని కట్టారు. ఆ నగరం ఇప్పుడు సముద్రం రేవుకి 50 మైళ్ళ ఎగువన ఉంది. ఈ నదులు కూడా వరదల్లో ఒండ్రు మట్టిని మోసుకొస్తాయి. ఆ ఒండ్రు నదీ ముఖద్వారంలో క్రమంగా పేరుకుంటూ భూమిని నీటి నుంచి పైకి తెచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం హిరణ్యాక్షుడు భూమి చాపగా చుట్టినప్పుడు విష్ణు ఆ వరాహావతారం ఎత్తి నేలను పైకి తెచ్చిన ఇన్సిడెంట్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. పశుపాలకులకు స్థిరత తక్కువ, అంచేత వారికి ప్రకృతి మీద వాల్లభ్యం సంపాదించడానికి కావలసిన తీరిక దొరకలేదు. సావేజీ దశ నుంచి మనిషి ప్రకృతితో పోరాడుతూనే వస్తున్నాడు. ఆ పోరాటంలో ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. తదనుగుణంగా తను మారుతున్నాడు. ఆహార యోగ్యమైన పశువులను మచ్చిక చేసుకుని మందలను పెంచడం ద్వారా అధికోత్పత్తిని సాధించాడు పశుపాలకుడు. అంతవరకు అది గొప్ప విజయమే. తన అన్నమైన పశువుకు అన్నం తృణం.
అంటే గడ్డి. ఆ తృణం మీద వాలభ్యం ఇంకా సాధించవలసి ఉంది. దాన్ని సాధించాడు వ్యవసాయదారుడు. అన్నచక్రంలో ప్రకృతి సహజోత్పత్తి అయిన తృణం ప్రాథమికాన్నం. ఆ ప్రాథమికాన్నం మీద బతుకుతున్నాయి పశువులు. ఆ పశువులను నూతన అన్నంగా ఎంచుకున్నాడు పశుపాలకుడు. అంటే అన్నచక్రంలో పశువు ప్రాథమికం కాదు, అది ద్వైతాన్నం. మనిషితో సహా మరికొన్ని క్రూరమృగాలు అంతకన్నా క్రూరమైన వాటికి అన్నమైనప్పుడు దాన్ని త్రైతాన్నం అన్నారు. ప్రాథమికాన్నం, ద్వైతాన్నం, త్రైతాన్నం అని అన్నాన్ని 3 రకాలుగా విభజించారు. సాధారణంగా మనిషి త్రైతాన్నాన్ని తినడు. పశువులు మామూలుగా తృణాన్ని అంటే గడ్డిని మేస్తాయి. గడ్డి అంటే ఇక్కడ వ్యవసాయ అన్నం అన్నమాట. మనిషి వ్యవసాయ అన్నాన్ని తింటాడు, పశువు అన్నాన్ని అంటే ద్వైతాన్నం అన్నమాట. త్రైతాన్నం అంటే ఏంటంటే మనిషితో సహా మరికొన్ని క్రూరమృగాలు అంతకన్నా క్రూరమైన వాటికి అన్నమైనప్పుడు దాన్ని త్రైతాన్నం అంటారు. సాధారణంగా మనిషి త్రైతాన్నాన్ని తినడు. ప్రాథమికాన్నం మీద బతికే పశువులు ఆకలికి తాళలేకపోతే గడ్డి లాంటి ఏదో చెత్తని తింటాయి కానీ సాటి పశువును తినదు. మనిషి తృణధాన్యాల మీద, ఔషధుల మీద బతుకుతాడు. ఆ ప్రాథమికాన్నం మీద బతికే పశువులను తిని కూడా బతుకుతాడు. విధి లేనప్పుడు త్రైతాన్నమైన తన జాతినే తిని బతుకుతాడు. కుక్క పెంపుడు జంతువే అయినా మనిషి కుక్క మాంసం కూడా తిన్న దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణకి విశ్వామిత్రుడు. స్వజాతి భక్షణం ఇంగ్లీష్లో క్యానిబాలిజం అంటారు. త్రైతాన్నం మీద బతికే క్రూర జంతువుల్లో క్యానిబాలిజం కానరాదు. స్వజాతి మాంసభక్షణ తప్పు అన్న నైతిక నైష్టికుల మాటలు ఎలా ఉన్నా మనిషి మాత్రం త్రైతాన్నం మీద బతికే అనేక జంతువులను ఆహారయోగ్యంగా మార్చుకుంటున్నాడు. అతడు కనిపెట్టిన అనేక శాస్త్రాల ఫలితంగా ఈనాడు మనిషి తినకూడని జంతువే కానరాదు. మనిషి వ్యవసాయాన్ని పెంపొందించడం వల్ల బహుశా ఇదే కరోనా లాంటి మహమ్మారి పుట్టుకు కూడా ఇదే కారణంగా కనిపిస్తుంది. అతను మనిషి తినకూడని జంతువే కానరాదంటున్నారు. మనిషి వ్యవసాయాన్ని పెంపొందించడం వల్ల పశువులకు ప్రాథమికాన్నం కొరత లేకుండా పోయింది. ఇంక క్రమంగా చివరికి వస్తున్నాము. పశుపాలకార్యుల సామాన్య అన్నం గొడ్డు మాంసం. నిత్యం తినేది అన్నం. దైవ పితృకార్యాల్లోనూ నైమిత్తికంగానూ తినేది పరమాన్నం. నిత్యాహారానికి కావలసిన పశు విససనం అంటే పశువుని కోయడం మందలోనే అయిపోయేది. అతిథి దేవుడు వచ్చినప్పుడు ఒక లేగదూడని ఇంట్లోనే కోసి పెట్టేవారు. అతిథి దేవులకు సామాన్య అన్నం పనికిరాదు, వారికి పరమాన్నం కావాలి. ఇంటికి అతిథులు రాగానే పిల్లలతో ఆడుకునే లేగదూడ అన్నంగా మారిపోయేది. అలాంటప్పుడు పిల్లలకు ఆ వచ్చిన అతిథుల మీద కోపం కలగడం సహజం. ఆ కోపం అతిథుల పేర్లలో వ్యక్తమవుతుంది. అతిథిని సంస్కృతంలో గోఘ్న అంటారు, అంటే ఆవును చంపేవాడని అర్థం. రష్యన్ భాషలో గోస్తేయ అంటారు, అంటే ఆవును దొంగిలించేవాడని అర్థం. జర్మనీ భాషలో గువేష్ట, ఇంగ్లీష్లో గెస్ట్ అని అంటారు, అంటే ఆవును సంగ్రహించేవాడని ఆ మాటలకు అర్థం. అతిథి దేవుడు కనుక అతడికి నిత్యం తినే అన్నం కాక పరమాన్నం పెట్టవలసి ఉంటుంది. భారతీయ ఆర్యుల్లోనే కాక యూరోపియా ఆర్యుల్లో కూడా ఈ పరమాన్న భోక్త పదం ఒకే విధంగా ఉండడాన్ని చూస్తే వారి పశుపాలక గతం తెలుస్తుంది. శాకం నిత్యాన్నంగా ఉన్న వ్యవసాయదారులకు మాంసం పరమాన్నం. వ్యవసాయదారుల్లో గణ సమాజ ఆచారాలు ఇంకా మిగిలి ఉన్నాయి. వారి దేవుళ్ళు స్త్రీలు, అమ్మవార్లు. పండగల్లో అమ్మవారికి దున్నలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు బలి ఇస్తారు. అంటే వ్యవసాయదారుల పరమాన్నం మాంసం అని రుజువవుతుంది. అందున మరీ గొప్పవారి పరమాన్నం మనుషులకు వ్యవసాయం నేర్పిన వరాహం. అదే విశేషం. అసలు మానవ జాతిలో శుద్ధ శాకాహారులు, శుద్ధ మాంసాహారులు ఎవరూ ఉండరు. ఇది ఇంతటితో ముగిస్తున్నాను పఠనం. ఇంకా చాలా విశేషాలు చెప్పుకోవచ్చు, మనకి సమయం తక్కువ కనుక నేను ఇక్కడితో ఆపుతున్నాను. రెస్పాన్స్ రిప్లై నేను ఇది చదివే క్రమంలో ఈ రెస్పాన్సెస్ చూడలేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడే చూస్తున్నాను. You can answer if you want to answer any questions. శ్రీశైల్ రెడ్డి గారు గెస్ట్ వేణుగోపాల్ గోఖుడే గెస్ట్ అంటున్నారు. అంటే ఈ గెస్ట్ అనే మాట ఎలా వచ్చిందో చెప్పడం ఇక్కడ జరిగింది.
అంటే గోఘన, గెస్ట్, గువేష్ట ఇవన్నీ దాని మూలాలు. అంటే మన ఫ్రెడరిక్ హోజ్నీ అని ఆయన చెకోస్లోవేకియా స్కాలర్ ఉండేవారు. ఆయన రాంభట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళలో ఆయన కూడా ఒకడు. ఆయన రష్యన్ భాషనేమో నవీన సంస్కృతమును, హిట్టైట్నేమో ప్రాచీన సంస్కృతం అనేవారు. రష్యా సంస్కృత భాష. కరోనా త్రైతాను భక్షణ ప్రతిఫలం. అవునండి, నాకు అదే 13 చదివాడు. రాహుల్ సాంకృత్య ఎక్స్పెక్టింగ్ మోర్ సెషన్స్ లైక్ దిస్. డెఫినెట్లీ రాహుల్. తృణం మీద వాల్లభ్యం, వ్యవసాయం మీద వాల్లభ్యం అన్నాడు శ్రీశైల్ రెడ్డి గారు. వరాహానికి ప్రతిపత్తి ఆర్థిక కోణమే, ఆర్థిక కారణమే. ఎస్ ఎస్ అవును. తర్వాత ఎస్, వరాహం అన్నం పండించడమే కాదు, అన్నమై కూర్చుంది. ఎస్, వరాహం ఆదిగురు, వ్యవసాయానికి ఆదిగురు. కోలాహలం, వేణుగోపాల్ గారు చాతుర్వర్ణ్య వ్యవస్థ కులసాగరంలో కలిసిపోయింది. ఎస్, గోండ్లలో కూడా ఈ ట్రైట్స్, ఫ్రాటీస్ ఉన్నాయి. అవి 7. వాళ్ళ గణదేవుడు అనంత్ చింతపలేస్. అవునండి, ఇది యూనివర్సల్. ఈ గణ వ్యవస్థ అనేది యూనివర్సల్. నేను ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి కానీ టైము తక్కువ కనుక నేను చెప్పలేదు. ఇంకోసారి ఎప్పుడైనా చర్చించుకోను. శ్రీశైల్ రెడ్డి గారు, తాడి ప్రకాష్ గారు, నౌ ద వీడియో ఇస్ గుడ్. తర్వాత మా వైపు ఆడబిడ్డలకు పెళ్ళి అయిన తర్వాత కూడా అన్నలు తమ్ములు తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి వడి బియ్యం పెట్టే ఆచారం. ఎస్ అవునండి, పెట్టకపోవడం తప్పుగా భావిస్తారు. ఎస్, అంటే ఇది అతి పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం. వాల్మీకి, అవునండి, ఆర్థికమైన మాస్క్ వాల్మీకి కూడా చెప్పారు. అది రాంభట్ల గారు చాలా చోట్ల ఆ ప్రస్తావన చేశారు. అయితే ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అది. కాంతారావు గారు, శరంశెట్టి, ఇప్పుడు బాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. వేణుగోపాల్ మధ్యలో ప్రసాద్ కోట గారు, అన్నతమ్ములు లేని పిల్లలను పెళ్ళాడవద్దని చెప్పడం అన్యాయం కాదా అని అడుగుతున్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కోట ప్రసాద్ కోట, కొంచెం పెద్దగా చదవండి సార్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ వడ్ల మాగారు. నైస్. ఓకే, థ్యాంక్స్ అండి. కొరవి బాలకృష్ణ ముదిరాజ్, ఎస్, గుడ్ ఈవినింగ్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. మహాభారతంలో ఉమ్మడి కుటుంబ సభ్యుల పరస్పర సంవాదాలు మీరు చెప్పినట్లే ఉన్నాయి. ఎస్ అవునండి. తర్వాత ఇప్పుడు అన్నదమ్ములు లేని కన్యని పెళ్ళాడవద్దని చెప్పడం అన్యాయం. అంటే అప్పటి నీతి అది మన ధర్మశాస్త్రం దాకా వచ్చినటువంటి నీతి అది. అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆర్థిక కారణాల రీత్యా అలా చెప్పుకుంటారు. అంతకన్నా ఏం లేదు. అంటే వాళ్ళ పోషణ బాధ్యత చూసుకోవాల్సింది అన్నదమ్ములు కనుక ఆ మాట అనుంటారు. కానీ అది కూడా గెస్సే, ఒక కారణాల్లో అదొకటి కావచ్చు. అంతే. శంకర్ రెడ్డి పట్లో నాకు తెలియని విషయాలు. థ్యాంక్స్ అండి శంకర్ రెడ్డి గారు, చాలా మంచి సబ్జెక్ట్స్. థ్యాంక్ యూ. మరి ఈ సెషన్ని ఎంతటితో ముగిద్దామంటారా?